సిటీలో సావిత్రిబాయి 186వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు మహిళల విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషిని కొనియాడారు. మహిళల ఉన్నత చదువులకు కారణం సావిత్రిబాయి పూలే అన్నారు లీడర్స్. వ్యవసాయ కమిషనరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, పిడమర్తి, గోరెటి వెంకన్నతో పాటు అధికారులు హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అగ్రి డాక్టర్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ విడుదల చేశారు మంత్రి పోచారం. మీకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సావిత్రిబాయి జన్మదిన సందర్భంలో మా ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంలో మరొకసారి అభినందన తెలియపరుచుకుంటూ జ్ఞాన సమాజం నిర్మాణంతోనే కుల సాధికారత సాధ్యమవుతుందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. జాతీయ ఎంబసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సావిత్రిబాయి పూలే 186వ జయంతి సభను నిర్వహించారు. ప్రస్తుతం స్త్రీలు ఉన్నత చదువులు చదువుతున్నారంటే అది పూలేతోనే సాధ్యమైందన్నారు అల్లం నారాయణ. ఈ దేశంలో సావిత్రిబాయి పూలే గనక మొట్టమొదటి అట్లాంటి ఆలోచనలు చేయకపోతే ఇట్లా ఇవాళ స్త్రీ విద్య అనేది ఇంత వ్యాపకం కాపోయేది, ఇంతమంది స్త్రీలు చదువుకోవడం అనేది అవకాశం రాకపోయేది. కారణం ఏమిటంటే భారతదేశపు చరిత్ర అంతా కూడా లేదా భారతదేశపు వ్యవస్థ అంతా కూడా కుల సమాజంగా నిర్మితమైంది. అంటే 150 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళ గొప్పదనం ఏందో మనకు అర్థమవుతుంది. సావిత్రిబాయి పూలే మహిళల విద్యా వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. మహిళలకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి వారిని ప్రోత్సహించాలన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్ లో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావుతో పాటు తెలంగాణ మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా విధానంలో మార్పులు రావాలంటే ప్రక్షాళన జరగాలన్నారు ప్రొఫెసర్ తిరుమలరావు. సావిత్రిబాయి పూలే ఆసియాలోనే ఉపాధ్యాయునిగా, మొదటి ఉపాధ్యాయునిగా, మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచారు. ఆమె స్ఫూర్తితో ఇవాళ విద్యారంగాన్ని సంస్కరించుకోవలసినటువంటి అవసరం ఉంది. బాలికల విద్యని ప్రత్యేక దృష్టితో పెంచితే తప్ప మనది అక్షరాస్య సమాజం కాదు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్ లోను సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ భరత్ భూషణ్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి అవార్డులు ప్రదానం చేశారు. పేదలు, మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి అని కొనియాడారు.